హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుంటాం. మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్, వాటి ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ గురించి డిస్కస్ చేస్తాం. సో మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఈరోజు మన బిజినెస్ ఐడియా వచ్చేసి క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మనం చూసుకున్నట్టయితే మన డే టు డే లైఫ్లో మనం ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా, సపోజ్ అంతెందుకు మన ఇంట్లోనే చూసుకున్నట్టయితే మనం దివాళీ కానీ, దసరా కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు మన ఇంట్లో క్యాండిల్స్ అనేవి చాలా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లనే మనం చూసుకున్నట్టయితే బయట ఫంక్షన్ హాల్స్లో కానీ, లేదన్నా బయట నైట్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే ఎవరైనా డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారో నైట్ టైంలో, వాళ్ళు క్యాండిల్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇట్లానే చూసుకున్నట్టయితే మనకి మంచిగా క్యాండిల్స్ అనేది చాలా యూజ్ అవుతున్నాయి. సో చాలా దగ్గర కూడా మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్యాండిల్స్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది మన క్యాండిల్స్కి. సో మనకు మార్కెట్లో కూడా డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మనకి నార్మల్ క్యాండిల్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఉన్నాయి, వాల్టైల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎల్ఈడి క్యాండిల్స్ ఉన్నాయి, వాటర్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎక్సెట్రా చాలా క్యాండిల్స్ ఉన్నాయి. సో మనం కూడా ఈ క్యాండిల్స్ బట్టి మీరు కూడా ఒక అంటే మంచి సైజ్లో, మంచి షేప్లో ఎంత మంచిగా మీరు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి బయట ఉంటే మీకు అంత మంచి ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తున్నాయి. సో ఇట్లనే మీరు ఇట్లా చూసుకున్నట్టయితే మీకు నార్మల్ క్యాండిల్స్ పైన మీకు ఒక 50 రూపీస్ వరకు వస్తున్నాయి. మీరు డిఫరెంట్ షేప్, మీరు డిఫరెంట్ సైజ్ మీరు చేసే క్యాండిల్స్ని బట్టి, సపోజ్ మీరు పర్ఫ్యూమ్ క్యాండిల్స్ అనుకోండి, దానిపైన మీకు ఒక 200 to 250 మీకు అక్కడ వస్తున్నాయి. లేదు దానికన్నా పెద్ద సైజ్, దానికన్నా మంచి షేప్లో మీరు మౌల్డ్ చేసి మీరు క్యాండిల్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటే దానిపైన మీకు 1000-2000 వరకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో గైస్, ఇప్పుడు మనం మీ క్యాండిల్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. మనకి క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫస్ట్ మనకి కావాల్సింది వ్యాక్స్. నెక్స్ట్ మనకి మౌల్డ్స్ అనేది కాదు. మౌల్డ్స్ అంటే నథింగ్ బట్ మనకి డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో ఏవైతే దొరుకుతాయో దాన్ని మౌల్డ్స్ అంటాం. నెక్స్ట్ మనకి థ్రెడ్ కావాలి, లేదంటే వ్యాక్స్ని మనం హీట్ చేయడానికి మనకి స్టవ్ కానీ చిన్న గ్యాస్ స్టవ్ లాంటిది ఉంటుంది కదా, అది ఒకటి కావాలి. లేదంటే మీకు స్మెల్ కోసం మీరు డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ కోసం మనం డిఫరెంట్ కలర్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రా మెటీరియల్స్ అనమాట. ఈ రా మెటీరియల్స్ సపోజ్ మీకు బయట ఎక్కడ దొరకలేదు అంటే నేను మా డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్లో వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ మనకి ఈ ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో మనం అవన్నీ తెచ్చుకున్నాక వ్యాక్స్ ఏదైతే ఉందో ఆ వ్యాక్స్ని ఫస్ట్ మనం మెల్ట్ చేసుకోవాలి. వ్యాక్స్ని మెల్ట్ చేసుకున్నాక మనకి ఏవైతే డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ మౌల్డ్స్ ఉన్నాయో ఆ మౌల్డ్స్లో ఫస్ట్ మనం ఆ థ్రెడ్ అనేది ప్లేస్ చేయాలి. థ్రెడ్ ప్లేస్ చేసినాక మనకి ఏదైతే మెల్టెడ్ వ్యాక్స్ ఉందో ఆ వ్యాక్స్ని మనం దాంట్లో వేసి మీకు పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ కోసం ఏదైతే పర్ఫ్యూమ్ మనం తెచ్చుకున్నారో ఆ పర్ఫ్యూమ్ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కలర్ కోసం మీరు ఏదైతే డిఫరెంట్ కలర్స్ తెచ్చుకున్నారో దాంట్లో మీరు కలర్స్ యాడ్ చేసుకొని కూడా మీరు యాడ్ చేసుకొని క్యాండిల్ని కూల్ చేసుకోండి. వన్స్ మనకి క్యాండిల్ కూల్ అయినాక మనం దాన్ని బయటికి తీసి మీరు మంచిగా దాన్ని ఒక కవర్లో ర్యాప్ చేసి మీరు దాన్ని సేల్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉంది. మీరు ఈ ర్యాపింగ్ అనేది ఎంత మంచిగా దాన్ని కవర్ చేస్తే, ఎంత యూనిక్ వేలో దాన్ని కవర్ చేసినట్టయితే అంతే మంచిగా మనకి పబ్లిక్ కూడా అట్రాక్ట్ అయ్యి మన సేల్స్ కూడా అంతే మంచిగా అవుతుంది. దీనిలో కూడా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో వైస్ ఈ బిజినెస్కి కావాల్సిన మనం మార్కెటింగ్ స్కిల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, స్నాప్డీల్ ఉంది, షాప్క్లూజ్ ఉన్నాయి, ఎక్సెట్రా చాలా ఉన్నాయి మనకి. దాంట్లో కూడా మీరు ఈ క్యాండిల్స్ అనేది మీరు దాంట్లో సేల్ చేసుకోవచ్చు. లేదంటే మనకి యూట్యూబ్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని తెప్పించి కూడా మీరు మీ పేజ్ని కానీ, లేదంటే మీరు ఏదైతే ఈ క్యాండిల్స్కి సంబంధించిన పేజ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పేజ్ గురించి మీరు ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ లేదంటే మీరు బయట మన లోకల్ ఏరియాస్లో ఏవైతే షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి మీ క్యాండిల్స్ అనేది వాళ్ళకి చూపించి మంచిగా వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకొని వాళ్ళకి కూడా మీ మార్జిన్కి కొంచెం 10 to 20 రూపీస్ తక్కువ చేసి వాళ్ళకి అమ్మి కూడా మీ బిజినెస్ని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ బిజినెస్ అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ మన ఉమెన్స్, లేదంటే ఇంట్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఈ క్యాండిల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకొని బయట అమ్ముకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇదే విధంగా మీరు కూడా మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నేను మా డిస్క్రిప్షన్లో మీకు మెయిల్ ప్రొవైడ్ చేశాను. దానికి మీరు మెసేజ్ చేయండి. నేను మీ ప్లేస్కి వచ్చి మీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని వీడియో తీసి మీకు ప్రమోట్ చేస్తాను.